వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దేశీయ కూరగాయలతో విత్తనాలతో పంటలు పండించుకోవడం ఆరోగ్యకరం. అలాగే రసాయన ఎరువులు, రసాయన క్రిమిసంహారకాలు లేకుండా, రసాయన కలుపుతీత మందులు లేకుండా మన దేశీయ విత్తనంతో ఇళ్ల పైకప్పుల మీద వ్యవసాయం చేసుకోవడం అనేది ఈరోజు ప్రజలందరి అంశం. విశాఖ మహానగరంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఏదైతే శివాజీ పార్క్లో ఈరోజు మేము ఎగ్జిబిషన్ నిర్వహించామో, కలెక్టర్ గారు హరేంద్ర ప్రసాద్, మేయర్ గారు శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణారావు గారు చూసి సందర్శించి అభినందించడం చాలా ఆనందదాయకం. ఈరోజు ఏదైతే అంతరించిపోతున్న దేశీయ విత్తన సంపద ఉందో, ఆ విత్తన సంపదని మరలా మొత్తం మన దేశంలో తిరిగి ఉత్పత్తి చేయడం కోసం మేము పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాము. దేశీయ విత్తన గ్రామాలు అనేవి లంబసింగి ప్రాంతంలో సిఫా అనే ఎన్జిఓ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దేశీయ విత్తనాలను క్షేత్రస్థాయిలో ఇంటి పైకప్పుల్లో పెంచుకునేందుకు గాను అవసరమైన విత్తన సంపత్తిని ఇస్తూ అందరినీ ఈ కార్యక్రమంలో మమేకం చేయడానికి మా వంతు కృషి చేస్తున్నాము. ఈ దేశీయ విత్తన సంపత్తిని ఎక్కడ ఏ విత్తనం ఉన్నా మాకు అందజేయాలని కోరుతున్నాము. అలాగే ఈ దేశీయ విత్తన సంపత్తితో కూరగాయలు పండించుకోవాలనే వాళ్ళు, ఆకుకూరలు పండించుకునే వాళ్ళు, పండ్ల మొక్కలు పెంచుకునే వాళ్ళు మాకు సంప్రదిస్తే మేము కూడా కొంతవరకు వాళ్ళకి విత్తనాలు ఇస్తాం. ఇచ్చిపుచ్చుకునే విధానంతో విత్తన సంపత్తిని పెంపొందింప చేయాలని కోరుతున్నాము. అలాగే దేశీయ విత్తనం ఎవరి దగ్గర ఉన్నా వేరొకరికి అది ఇచ్చి వాళ్ళ కూరగాయలు పండించుకునేలాగా, ఆకుకూరలు పండించుకునేలాగా ఈ దేశీయ విత్తన సంపత్తిని కాపాడేందుకు కృషి చేస్తారని కోరుతున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అరుణ అరవల. నేను సిటీజీ వనమాలి గార్డెనింగ్ గ్రూప్ వన్ ఆఫ్ ద అడ్మిన్ అండి. ఈరోజు శివాజీ పార్క్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున. అందులో మాకు ఒక స్టాల్ ఇవ్వటం జరిగింది. మేము మా గార్డెనింగ్ గ్రూప్ తరఫున ఒక స్టాల్ అయితే నిర్వహించడం జరిగిందండి. అందులో టెర్రస్ గార్డెనింగ్ కోసం వివరాలు అయితే తెలియజేయడం జరిగింది వచ్చిన వాళ్ళందరికీ. దీన్ని మన కలెక్టర్ గారైన హరేంద్ర ప్రసాద్ గారు, మేయర్ గారైన శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారైన వెలగపూడి రామకృష్ణ గారు సందర్శించడం జరిగింది. మా విధి విధానాలు, మేము చేస్తున్న పనుల కోసం అడిగి తెలుసుకున్నారు. చాలా అభినందించారండి మమ్మల్ని. వైజాగ్ని గ్రీన్ సిటీగా మార్చడంలో వాళ్ళ వంతు సహకారం వాళ్ళు కూడా చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఆనందించదగ్గ విషయము. మేము మా కృషి మేము చేస్తామండి. మాకు ఇంకొకరు తోడిస్తే, ఇంకొక చేయి అందిస్తే ఇంకా చాలా మన ముందున్న ముఖ్య లక్ష్యం ఏంటి అంటే వైజాగ్ని గ్రీన్ సిటీగా మార్చాలండి. వైజాగ్లో పొల్యూషన్ చాలా పెరిగిపోయింది. తర్వాత ఎక్కడ గ్రీనరీ కూడా చాలా వరకు తగ్గింది. దానివల్ల హీట్ కూడా చాలా పెరిగిపోతుంది. మిద్దె తోటల వల్ల చాలా వరకు మనము టెంపరేచర్ని కంట్రోల్ చేయొచ్చండి. మిద్దె తోట ఉండే ఇంట్లో టెంపరేచర్ బయట టెంపరేచర్తో కొలిస్తే 2 డిగ్రీలు తక్కువగా ఉంటుందని తేలింది. సో అందరూ మిద్దె తోటలు పెంచితే మన వైజాగ్ని కూల్ సిటీగా, గ్రీన్ సిటీగా మార్చడం పెద్ద కష్టమేమీ కాదండి. అందువల్ల మేము సంకల్పించాము ఏమిటి అంటే వైజాగ్ని గ్రీన్ సిటీగా మార్చాలని. ఈ సంకల్పంలో మాకు ఈ పెద్దలు కూడా తోడై మాకు సహాయ సహకారాలు అందిస్తారంటే ఇంకొంచెం మాకు ధైర్యం వచ్చిందండి ఒక అడుగు ముందుకేయటానికి. For latest updates on India Pakistan, download our TV Live app.